Hello friends, this is Mansa and welcome back to my channel which is Mansa Mommy Talks. And నేను ఈరోజు కంటైనర్ పాట్ మిక్సింగ్ చూపిస్తున్నాను. సో ఈ లాక్డౌన్లో నేను ఒకటి నేర్చుకున్నానంటే ఇది ప్లాంట్స్ అండి. సో నాకు ఒక ఇంట్రెస్ట్ ఇంతగా ఉందని లాక్డౌన్ వల్ల నాకు తెలిసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ నాకు ఇలా టైం దొరికింది. సో నేను నేర్చుకున్నది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాయిల్ మిక్స్ రెసిపీ అంటానండి నేను. సో ఆ సాయిల్ మిక్స్ రెసిపీకి మనకి ఏమేమి కావాలి, సో ఎలా కంటైనర్ మిక్సింగ్ చేసుకోవాలి, సో దట్ ఫ్రూటింగ్ అనేది ఫ్లవరింగ్ ఎలా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో టిల్ ద ఎండ్ చూడండి. ఓకే, లెట్ స్టార్ట్. సో ముందుగా మీకు వీడియోస్ కావాల్సినవి చూపిస్తాను నేను. బిఫోర్ స్టార్ట్ అండి, ఇక్కడ ఒక బ్రెయిన్ టీజర్ ఉంది కదా, సో పొడుపు కథ. సో దీని ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే టిల్ ఎండ్ చూడండి, నేను చెప్తాను ఆన్సర్ కూడా. దీనికి మీరు ఆలోచించండి, కమెంట్ బాక్స్ చూడండి. సో నేను ఇక్కడ 1 by 1 ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి. ఎనీ గార్డెన్ సాయిల్, ఇఫ్ యూ హ్యావ్ ద బ్లాక్ సాయిల్ ఆల్సో ఇట్స్ ఫైన్. సో సాయిల్లోనే మనకి చాలా మినరల్స్ ఉంటాయండి విచ్ ఈస్ యూస్ఫుల్ గ్రోయింగ్ ఫర్ ద ప్లాంట్. బట్ ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఎందుకో నేను చూపిస్తాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మనకి రెడ్ సాయిల్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ అండి ఇది. సో ఈ వర్మీ కంపోస్ట్ ఎందుకనంటే, సో ఇప్పుడు మనం మట్టిలో మనకి న్యూట్రిషన్స్ ఉన్నా కూడా, సో అది ప్లాంట్ ఎదిగినాక మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ కావాలంటే, ఫ్లవరింగ్కి ఫ్రూటింగ్కి కావాలి ఉన్నప్పుడు, సో ఈ వర్మీ కంపోస్ట్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో విచ్ ఈస్ హ్యావ్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ కాల్షియం అండ్ ఆల్. సో ఇందులో నేను వేపపిండి కూడా కలిపామండి. సో విచ్ ఈస్ అండ్ మన తర్వాత పెస్టిసైడ్స్ వస్తుంటాయి కదా. సో బెటర్ ఇఫ్ యూ మిక్స్ ద నీమ్ పౌడర్ ఇన్ టు దిస్. సో ఇక్కడ నేను ఎలా తెచ్చుకున్నానంటే నీమ్ పౌడర్ ప్లస్ వర్మీ కంపోస్ట్ 2 కలిపి తెచ్చుకున్నానండి నేను ఇక్కడ. సో ఇది సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి వచ్చేసి. సో నెక్స్ట్ థర్డ్ అండి. థర్డ్ వచ్చేసి కోకోపిట్. మళ్ళీ కోకోపిట్ ఎందుకనంటే, సో ఇప్పుడు మనం వాటర్ అనేది డైలీ వేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ కోకోపిట్ ఏం చేస్తుందంటే సాయిల్లో విచ్ విల్ మేక్ ద సాయిల్ మాయిశ్చరైజ్. సో మనం డైలీ వాటరింగ్ లేకున్నా కూడా, సో వన్స్ మనం వాటర్ పోసినప్పుడు ఇది మాయిశ్చర్గా ఉండి అక్కడ సాయిల్ అనేది డ్రై అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద థర్డ్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ వచ్చేసి శాండ్ అండి. శాండ్ అందరికీ తెలిసిందే, ఇసుక. సో ఇసుక మీరు ఎందుకు అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనము అదేంటి మట్టిలో వాటర్ పోసినప్పుడు అది అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఇలా మడ్లాగా అయిపోతుంది కదా. సో ఇదేంటంటే కొద్దిగా ఫ్రీగా ఉంచుతుంది అనమాట. ఫ్రీగా సాయిల్ అనేది ఫ్రీగా అవుతుంది అనమాట మనకి. అది ఏరియేషన్ అయినా మనకి వాటర్ పోసినప్పుడు కింద మడ్డి అట్లా రూట్ రాటింగ్ అవ్వకుండా సో చాలా హెల్ప్ అవుతుంది ఇసుక అనేది. నెక్స్ట్ పెబుల్స్ అండి, చిన్న చిన్న పెబుల్స్. సో ఇవెందుకంటే మనం ఇక్కడ మన పాట్ మిక్సింగ్కి ఎనీ కంటైనర్ మిక్సింగ్కి మనం ఇక్కడ హోల్స్ చేస్తాం కదండి. సో ఇలా హోల్స్ చేస్తాం జనరల్గా. సో ఈ హోల్స్ చేసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే మన కింద ఇది పెట్టామనుకోండి, ఇది క్లాట్ అవ్వకుండా ఉంటాయి అనమాట మనకి ఆ డ్రైనేజ్ హోల్స్ అనేది. సో మెయిన్గా మనకి 5 ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ వచ్చేసి రెడ్ సాయిల్, అండ్ నెక్స్ట్ ఈస్ వర్మీ కంపోస్ట్, అండ్ దిస్ ఈస్ కోకోపిట్, అండ్ శాండ్, అండ్ ఫైనల్ ఇస్ పెబుల్స్. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ మనకు మెయిన్. సో ఇప్పుడు ఆ పోర్షన్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారా మీరు ఏదైనా ఒక మెజరింగ్ తీసుకోండి. సో మెజరింగ్ తీసుకున్నప్పుడు 60% ఆర్ 50% సాయిల్ ఉండేలాగా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ 60% ఇది తీసుకుంటే, నెక్స్ట్ కోకోపీట్, వర్మీ కంపోస్ట్, ఇసుక అనేది 20% తీసుకోండి. ఇదిగోండి ఇది. సో ఈ 5 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి మొక్కలకి కరెక్ట్గా ఇచ్చేస్తే, సో అవి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వచ్చే టైంకి రూట్ అనేది రాట్ అవ్వకుండా, పెస్టిసైడ్ రాకుండా మనకి ఏరియేషన్. ఫస్ట్ ఏంటంటే మొక్కకు కావాల్సింది ఏరియేషన్ అండి. సో మనం వాటర్ పోసేస్తూ ఉంటాం డైలీ. సో అలా పోసిన కొద్దీ వాటర్ పోసేసి మట్టి ఒక్కటే ఉంటే దానికి ఏమి న్యూట్రిషన్స్ అందవు. సో అందుకని మనం వర్మీ కంపోస్ట్, కోకోపిట్ ఇవన్నీ మనం మిక్స్ చేస్తున్నాం అనమాట. సో దీనివల్ల మనకి మొక్కలో ఫర్టిలైజేషన్ అనేది, ఫర్టిలిటీ, మినరల్స్, న్యూట్రిషన్స్ అన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. సో ఈ సాయిల్ మిక్స్ వల్ల. సో అందుకే మనం అలోన్గా ఒక్కటే రెడ్ సాయిల్ అనేది యూస్ చేయకూడదు. సో ఇప్పుడు చెక్ చేస్తే, ఇప్పుడు నేను ఒక పాట్ తీసుకుంటానండి. సో మీకు ఇందులో నేను ఒక పాట్ తీసుకొని ఎలా మిక్స్ చేయాలో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఎక్కువ ప్రైస్ యూజ్ చేసి ఏదేదో కంటైనర్స్ కూడా తెచ్చుకోనండి. సో ఇంట్లో ఉన్నవి అవి ఎలా యూటిలైజ్ చేయాలనేది కూడా చెక్ చేస్తాను నేను. సో ఇది ఒక మామూలుగా అయితే ఇది వేరే డస్ట్బిన్ ఇప్పుడు యూజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం అన్ని హోల్స్ చేసుకోవాలండి. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకు ఈజీగా ఉండాలన్నమాట. సో మన వాటర్ అనేది అక్కడే ఉండిపోకుండా ఆ వాటర్ కూడా వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకని మనం ఇక్కడ డ్రైనేజ్ హోల్స్ పెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ పెబుల్స్ అన్నాను కదండి, ఈ దీనికోసం ఫస్ట్ పెబుల్స్ వేసేయండి కింద. అండ్ మీరు టెర్రస్ గార్డెన్కి యూజ్ చేసినప్పుడు ఎక్కువ సాయిల్ అనేది ఎక్కువ ఉండకూడదండి, అంటే వెయిట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది కదా. సో అలా లేకుండా చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ మనకి ఫ్రీగా వెళ్ళిపోతుంది అనమాట వాటర్ అనేది. సో ఇప్పుడు మనం ఈ సాయిల్ అనేది మిక్స్ చేద్దామండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ సాయిల్ మిక్సింగ్.
ఈ ప్లాంట్ పెట్టి ఆ హ్యాపీనెస్సే వేరండి. లాక్డౌన్ వల్ల నేను ఇది మాత్రం చెప్తున్నాను, ఇది మాత్రం నేను నేర్చుకొని చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. నా లైఫ్లో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్ లాగా అనిపిస్తుంది నాకు. సో మీరు కూడా ఇది నేర్చుకోండి, ట్రై చేయండి. సో ఇలా ఇలా ఉండకూడదండి ఇది. సో ఇలా ఇలా మిక్స్ చేసేయండి మొత్తం. టచ్ చేసి చూడండి ఆ సాయిల్, ఆ ఫీల్ వేరే ఉంది యాక్చువల్గా. అసలు మీరు మ్యాక్సిమం ఎక్కడో అపార్ట్మెంట్స్లో అక్కడ ఉండొచ్చు, కానీ ఏదో ఒకటి చిన్న దాని నుంచి స్టార్ట్ చేయండి. మీకే ఇంట్రెస్ట్ కదా, మనకి చాలా బాగా అనిపిస్తుంది. మన ఇంట్లో మన వెజిటేబుల్స్ మనవి అవి గ్రో చేసి అవి హార్వెస్ట్ చేసినప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుందండి. సో ఇక్కడ సాయిల్ అనేది ప్రాపర్గా మిక్స్ చేయాలండి మనం. ఇక్కడ మనం హెల్త్ రెసిపీస్ అంటాం కదా, ఇది సాయిల్ మిక్స్ రెసిపీ అండి. ఇది నాకైతే అలాంటి రెసిపీ లాగానే అనిపిస్తుంది ఇది. సో ఇలా ప్రాపర్గా మిక్స్ చేశాక మ్యాక్సిమం ఇలా స్టోన్స్ లాగా ఇలా ఉండనికుండా చూసుకోండి మట్టిని. సో ఇప్పుడు ఇదంతా ఒక కంటైనర్లోకి తీసుకోండి. సో ఓకేనండి. సో నా ట్రాన్స్ఫర్ చేసేయండి దీన్నంతా. సో ఫాస్ట్గా చేసేస్తున్నాను నేను మీకోసం. మీరు అలాగే ఈ కామెంట్ సెక్షన్లో మీరు లాక్డౌన్లో నేర్చుకున్నది ఏదైనా ఉంటే ఊరికే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చెక్ చేస్తాను. ఇంట్రెస్టింగ్ ఇంకేమైనా అనిపిస్తే ఐ విల్ ట్రై టు లర్న్. సో సాయిల్ మిక్స్ అనేది ఇక్కడ వరకు నేను ఫిల్అప్ చేశానండి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏదైనా మొక్క ఉంటుంటే ఇలా పెట్టేసేయండి. సో నాకు ఇక్కడ చామంతి మొగ్గు ఉందండి, చామంతి చెట్టు. సో ఇక్కడ మళ్ళీ చుట్టూ ఇలా గ్యాప్ ఉండకుండా ఇలా ఫిల్అప్ చేసేసేయండి. సో మీరు మొక్క పెట్టిన వెంటనే నర్సరీ నుంచి ఒకవేళ మీరు మొక్క తెచ్చారనుకోండి, వెంటనే పెట్టకుండా ఒక 1 day 2 day మన ఎన్విరాన్మెంట్కి అది సెట్ అయిపోయాక, లేదంటే మీరు డైరెక్ట్ పెట్టారనుకోండి, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ వేరు, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ వేరు కదండి. సో మొక్క అనేది చచ్చిపోతుంది. సో దట్ మీరు ఒక 2 days వెయిట్ చేసి ఇక్కడ సెట్ అయిపోయాక అప్పుడు ప్లాంటింగ్ చేసేయండి. సో ప్లాంటింగ్ చేసిన వెంటనే మనం వాటరింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ వాటర్ బాటిల్ యూజ్ చేశారండి నేను షవరింగ్కి. సో అలా మనం ఎక్కువ మీరు అలా అనుకోకుండా కూడా ఇంట్లో ఉన్న వాటితో ట్రై చేయండి. సో దట్ మీకు ఇంట్రెస్ట్ వచ్చాక మిగతావన్నీ ట్రై చేయొచ్చు. ఇంకా ఓకే అండి, ఇంతే ఫ్రెండ్స్, ఇది నేను చూపించాలనుకున్న వీడియో. సో మీకు ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో ఇఫ్ యూ లైక్ ఇట్ మోర్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ అండ్ కామెంట్ బిలో సో దట్ ఐల్ గెట్ ద ఫీడ్బ్యాక్ అండ్ ఐల్ ఇంప్రూవ్ మై సెషన్స్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారండి, ఇప్పుడు మన సాయిల్ మిక్స్ అనేది ప్లాన్ చేశాక ఒక 2-3 daysలో మనకు ఫ్లవరింగ్ అనేది వచ్చి చూసారా మనం ప్లాన్ చేసిన మొక్కకి. సో ఇలాగా మనకి ఇది చూసారా చాలా పువ్వులు బాగా పుయ్యాలన్నా కూడా మన సాయిల్ మిక్స్ అనేది కరెక్ట్ లేకపోతే మనకు ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ అనేది సరిగా ఉండదండి. సో ఇక్కడ చూడండి మీరు. సో ఇవన్నీ నా ప్లాంట్స్ ఎలా పెరిగాయో మంచిగా. నెక్స్ట్ టమాటో కాయలండి, ఇదిగో చూడండి ఇలా వచ్చాయో కాయలు చాలా. సో ఇదండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో.